హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, సుందరకాండ 5వ భాగం మొదలు పెడదాం. ఇలా రావణాసుడి అంతఃపురం అంతా తిరుగుతూ హనుమంతుల వారు సీతామాత కోసం వెతకసాగారు. అలా తిరుగుతున్న హనుమంతుల వారు ఆలోచనలో పడ్డారు. ఇలా పరభార్యలు అదమర్చి నిద్రపోతున్నప్పుడు అంతఃపురాన్ని నిశ్చితంగా పరిశీలించడం వలన ఎంత ధర్మలోపం వాటిల్లుతుందో కదా అని హనుమంతుల వారు భావించారు. కానీ మంచి పని లేదా చెడ్డ పని అనేది ఇంద్రియాల మీద ఉన్న పట్టును బట్టి ఉంటుంది. నాకు వేరే గతి లేదు, సీతామాతను ఇలాంటి అంతఃపురాల్లోనే వెతకాలి కదా. ఆ కారణంతోనే మనసులో ఎలాంటి కల్మషం లేకుండా రావణ అంతఃపురాన్ని సీతామాత కోసం వెతికాను. కానీ ఆమె జాడ తెలియలేదు. అమిత పరాక్రమవంతులైన హనుమంతుల వారికి రావణ అంతఃపురంలో దేవకన్యలు, గంధర్వ కన్యలు, నాగకన్యలు మాత్రమే కనిపించారు గాని సీతామాత జాడ తెలియలేదు. సీతామాతను దర్శించాలని మనసు తహతహలాడుతూ ఉంటే హనుమంతుల వారు భవన మధ్య ప్రదేశంలోని లతాగృహాన్ని, చిత్రగృహాలను, రాత్రి బస చేయటానికి వాడే గృహాలను నిశితంగా పరిశీలించి చూశారు. కానీ అందమైన సీతామాత ఎక్కడా కనిపించలేదు. ఇక్కడ అంతఃపురంలో అణువణువు వెతికాను. రావణుడి భార్యలందరూ కనిపించారు గాని సీతామాత మాత్రం ఎక్కడా కనిపించలేదు. నా శ్రమ అంతా వృధా అయ్యింది. నా కోసం ఎదురు చూస్తున్న వానరులంతా తిరిగి వెళ్ళిన నన్ను చూసి ఏమంటారో కదా, ఓ మహావీర, లంకకు వెళ్ళి అక్కడ నువ్వేం చూసావో చెప్పు అని తప్పక అడుగుతారు. పైగా నేను వెళ్లటంలో జాప్యం జరిగితే వారందరూ ప్రాయోపవేశం చేసుకుంటారు. అభివృద్ధికి మూలం దిగులు చెందకుండా ఉండటమే, అంటే ఉత్సాహంగా ఉండటమే. ఉత్సాహమే సుఖానికి హేతువు. ఎప్పుడూ మనిషిని సమస్త కార్యకలాపాల్లో పాల్గొనేటట్లు చేయగలిగింది ఉత్సాహమే. కనుక రెట్టింపు ఉత్సాహంతో ప్రయత్నం చేస్తాను. రావణుడి రక్షణలో ఉన్న అన్ని ప్రదేశాలను మళ్లీ వెతికి చూస్తాను. ఇంతవరకు నేను పానశాల, పుష్పగృహాలు, చిత్రశాలలు, క్రీడాగృహాలు, ఉద్యానవనాల నడుముగల వీధులను, విమానాలను వెతికాను. హనుమంతుడు వారు ఇలా ఆలోచించి భూగృహాలను, విడివిడిగా ఉన్న మందిరాలను వెతకడం మొదలుపెట్టారు. మాటి మాటికి పైకి ఎగురుతూ, కిందకి దిగుతూ, వాకిళ్లు తెరుస్తూ, తలుపులు తోస్తూ, లోపలికి ప్రవేశిస్తూ, వెలుపలకు వస్తూ, దిగుతూ ఎక్కుతూ, ఆ చోట ఈ చోట అనక అవకాశం ఉన్న ప్రతి చోట హనుమంతుల వారు వెతకసాగారు. రావణుడి అంతఃపురంలో 4 అంగుళాల మేర కూడా వదిలిపెట్టకుండా హనుమంతుల వారు వెతికారు. ప్రాకారం నడుము గల వీధులను, 4 వీధుల కూడల్లో చేరి ఉన్న తిన్నెలను, దిగుడు బావులను, పద్మ సరస్సులను హనుమంతుల వారు ఒక్కటి కూడా వదలకుండా వెతికారు. ఎంత వెతికినా వికృతమైన ఆకారాలు కలిగిన రాక్షస స్త్రీలు కనిపించారు కానీ సీతామాత కానరాలేదు. లోకంలో సాటిలేని సౌందర్యవతులైన విదుర స్త్రీలు అక్కడ కనిపించారు గాని సీతామాత ఎక్కడా కనిపించలేదు. రావణుడు శత్రువులను జయించి బలవంతంగా లంకకు తీసుకువచ్చిన నాగకన్యలు కనిపించారు గాని సీతామాత కనిపించలేదు. ఇంత వెతికినా తాను సముద్రం దాటి వచ్చిన కష్టం వ్యర్థమైందని హనుమంతుల వారు దుఃఖించారు. హనుమంతుల వారు కిందకు దిగి శోకించి కలత చెంది ఆలోచనలో మునిగిపోయారు. ఆయన తనలో తానిలా అనుకోసాగారు. శ్రీరాముల వారికి మంచి చేద్దామని నేను లంకా నగరం అంతా అణువణువు గాలించాను. కానీ సర్వాంగ సుందరి అయిన సీతామాత జాడ తెలియరాలేదు. నీటి గుంటలను, చెరువులను, సరోవరాలను, వాగులను, వన్య ప్రాంతాలను, అధిరోహింప సఖ్యం కాని పర్వతాలు ఒక్కటేమిటి సమస్త ప్రదేశాలు వెతికేశాను. కానీ సీతామాత జాడ మాత్రం తెలియరాలేదు. అయోనిజ విదేహ రాజ్యానికి చెందిన మిథిలను పుట్టినిల్లుగా చేసుకున్న జనకుని కుమార్తెన సీతామాత తన నిస్సహాయ స్థితిలో రావణుడికి వశవర్తయి ఉంటుందని నమ్మకం కలగటం లేదు. శ్రీరాములు వారు ఏ క్షణంలోనైనా వస్తారనే కంగారులో రామబాణాలకు భయపడి రావణుడు సీతామాతను తీసుకుని ఆకాశ మార్గంలో ఎగిరిపోతున్నప్పుడు దారి మధ్యలో ఆమె కింద పడిపోయి ఉంటుందేమో. లేకపోతే సిద్ధులు సంచరించే ఆకాశ మార్గంలో అపహరించి తీసుకుపోతూ ఉంటే క్రింద ఉన్న మహాసముద్రాన్ని చూడగానే భీతి చెంది పూజ్యురాలైన సీతామాత గుండె ఆగిపోయి ఉండవచ్చు.
సముద్రం మీద ఎగురుతున్నప్పుడు రావణుడి బంధనం నుండి విడవడడానికి పెనుగులాడుతున్నప్పుడు సీతామాత సముద్రంలో పడిపోయి ఉండటానికి ఆస్కారం లేకపోలేదు. బంధువులెవరూ చెంతలేని దీనురాలైన సీతామాత తన శీలాన్ని సంరక్షించుకుంటూ రావణుడికి లొంగకపోవడంతో ఆ నీచమైన రావణుడు కోపంతో ఆమెను భక్షించి ఉండవచ్చు. అయ్యో రామ, అయ్యో లక్ష్మణ, అయ్యో అయోధ్య నగరమా అని ఎంతగానో విలపిస్తూ సీతామాత దేహం చాలించి ఉండవచ్చు. రాముల వారికి పై విషయం చెప్పినా దోషమే, చెప్పకపోయినా దోషమే. కనుక ఇప్పుడు నేనేం చెయ్యాలి? పరిస్థితి విషమంగా తోస్తున్నది కదా. నేను సీతామాతను చూడకుండా ఇక్కడి నుండి కిష్కింధకు తిరిగి వెళ్లితే నాకు జరిగే ప్రయోజనం ఏమిటి? నేను సముద్రాన్ని దాటి లంకను ప్రవేశించడము, రాక్షసులను పరిశీలించి చూడటము వ్యర్థమైపోతుంది కదా. నేను కిష్కింధ చేరి సీతామాత కనిపించలేదనే అత్యంత అప్రియమైన మాట చెప్పగానే రాముల వారు ప్రాణాలు విడుస్తారు. విషం మింగి గాని, ఉరిపోసుకుని గాని, అగ్ని ప్రవేశం చేసి గాని, ఆయుధాలతో పొడుచుకుని గాని వానరులు ప్రాణాలు విడుస్తారు. ఈ దుర్ఘటనలు జరగకుండా ఉండాలంటే నేనిక్కడి నుండి కిష్కింధకు ససేమిరా పోకూడదు. సీతామాతను కనుగొనకుండా సుగ్రీవుణ్ణి నేను కలుసుకోవడం అసంభవం. ఈ విధంగా యోచిస్తూ కాసేపు ధ్యానంలో కూర్చున్న మహా తేజశాలైన హనుమంతుల వారు దుఃఖమనే బంధాన్ని తెంచుకుని లేచి నిలబడ్డారు. ఎదురుగా పెద్ద పెద్ద వృక్షాలతో కూడుకున్న అశోకవనం హనుమంతుల వారికి కనపడింది. ఆ వనాన్ని చూసిన హనుమంతుల వారు, ఇంతవరకు నేను ఈ వనాన్ని వెతకలేదు, కనుక ఇప్పుడు నేను దానిలోకి వెళ్తాను. సమస్త రాక్షసులను జయించి తపస్వికి సిద్ధి చేకూర్చినట్లు ఇక్ష్వాకు వంశానికి ఆనందం కలిగించే సీతామాతను రాముల వారి వద్దకు చేరుస్తాను అనుకుని హనుమంతుల వారు ఏకాదశి రుద్రులను, ద్వాదశి సూర్యులను, అశ్విని దేవతలను, సప్తమూర్తులను హనుమంతుల వారు స్మరించి రాక్షసులకు శోకం అధికం చేయటానికి ఆ వనంలో ప్రవేశించాలని నిశ్చయించుకున్నారు. అశోకవనం తప్పక రాక్షసులతో నిండి ఉంటుంది. వృక్షాలు విరివిరిగా పెరిగి ఉండి సుందరంగా తీర్చిదిద్ది ఉన్న ఈ అశోకవనాన్ని తప్పక వెతికి తీరవలసిందే అని తలిచారు. ఆ వనంలోని వృక్షాలను రక్షిస్తూ వనపాలకులైన రాక్షసులు తప్పక నియమితులై ఉంటారు. సర్వవ్యాపి పూజుడైన వాయుదేవుడు కూడా ఇక్కడ మెల్లగా వీస్తూ ఉంటారు. రావణుడి సైనికులకు కంటపడకుండా ఉండటానికి నా శరీరాన్ని అతి చిన్న పరిమాణంలో చేసుకుంటాను. రామకార్యం నిర్విఘ్నంగా సాధించటానికి దేవతలు, ఋషులు నాకు సహాయం చేయగాక. నీచుడు, పాపి, క్రూరుడు, నిజానికి అతి భయంకరుడైనప్పటికీ అలంకారాలచే ప్రసన్న వేషధారణలో కనిపించే రావణుడు బలవంతంగా అపహరించి తెచ్చిన అబల, నిస్సహాయురాలు, సాధ్వి అయిన సీతామాత ఏ స్థితిలో నాకు కానవస్తుందో కదా. మహా తేజోవంతుడైన హనుమంతుల వారు పై విధంగా ఆలోచించుకుని సీతామాతను తలుచుకుని రావణుడి భవన ప్రాకారం మీదకు దూకారు. అలా ప్రాకారం మీద నుంచున్న హనుమంతుల వారి సర్వాంగములు సంతోషంతో పులకరించాయి. వసంతోదయంలో పుష్పించిన శాఖాగ్రాలు కల అనేక రకములైన చెట్లను అశోకవనంలో హనుమంతుల వారు చూశారు. మది చెట్లను, అందం ఉట్టిపడే అశోక వృక్షాలను, విరబూసిన సంపంగి చెట్లను, విరిగి చెట్లను, పొన్ను చెట్లను, మామిడి చెట్లను, తీగ కానుగ చెట్లను హనుమంతుల వారు అక్కడ చూశారు. తర్వాత హనుమంతుల వారు విల్లు నుండి ప్రయోగించబడిన బాణంలాగా ఆ వనవాటికలోకి దూసుకుపోయారు. ఆ వనవాటిక మొత్తం మామిడి చెట్లతోనూ వందలాది తీగలతోనూ ఆవరించబడి ఉంది. ఆ వాటిక మొత్తం పుష్పభరిత వృక్షాలతో ఆవృత్తమై ఉప్పారుతున్నది. అటువంటి వృక్షవాటికలోకి హనుమంతుల వారు ప్రవేశించారు. రాజపుత్రిక, దోషములు లేనిది, అమిత సౌందర్యవతి అయిన సీతామాత కోసం అన్వేషిస్తూ హనుమంతుల వారు అశోకవనంలో అడుగుపెట్టగానే చెట్ల మీద సుఖంగా నిద్రిస్తున్న పక్షులన్నీ ఒక్కసారిగా ఎగిరిపోయాయి. ఎగిరిపోతున్న పక్షుల రెక్కల తాకిడికి వృక్షములు అనేక రంగులు, అనేక విధాలైన పూలవాన కురిపించాయి. ఆ చెట్ల నడుమ నెలవంకలా సంచరిస్తున్న ఆ పుష్పమయ రూపంలో హనుమంతుల వారిని చూసిన సకల భూతములు సాక్షాత్ ఆ వసంతుడే సంచరిస్తున్నాడేమో అని భావించాయి. మహాశక్తివంతమైన హనుమంతుల వారి చేతి కదలికకు, వేగానికి ఊగిపోతున్న వృక్షాలు
ఇంకా ఎన్నో రంగుల పుష్పాలను నేలరాల్చాయి. వర్ష ఋతువులో వింధ్య పర్వతాల మీద మసిలి వస్తున్న మేఘ సమూహాలను ప్రచండ వాయువు చెల్లా చెదరు చేసినట్లు హనుమంతుల వారు తమ బలంచే పెద్ద పెద్ద తీగలను పొదలను చిన్నాభిన్నం చేశారు. హనుమంతుల వారు ఆ అశోకవనంలో సంచరిస్తూ చూడముచ్చటగా ఉన్నవి ప్రకాశభరితమైన మణులు పొదిగిన గచ్చులను, వెండి బంగారు పలుకలు పరచబడిన గచ్చులను చూశారు. హనుమంతుల వారు ఆ అశోకవనంలో ఉత్తమమైన జలాలతో నిండిన విభిన్న ఆకారాలతో ఉన్న పలు దిగుడు బావులను చూశారు. ఆ బావుల్లో అక్కడక్కడ మణిఖచ్చితములైన మెట్లు అమర్చి ఉన్నాయి. ఇసుక బొదులుగా ఆ బావుల్లో ముత్యాలు పగడాలు పొదగబడి ఉన్నాయి. కూర్చోటానికి అనువుగా వాటి మధ్య స్ఫటిక మాణిక్య నిర్మిత బల్లలు ఉన్నాయి. ఆ బావులు వికసించిన తామర కలువలతో నిండి ఉన్నాయి. చక్రవాకు పక్షుల కూతలతో, నీళ్లకోళ్ల అరుపులతో, హంసలు, సారాస పక్షుల మధుర నాదాలతో ఆ ప్రాంతం ఉప్పారుతూ ఉంది. ఆ దిగుడు బావులకు అన్ని వైపులా మధుర జలాలతో కూడుకున్న పొడుగైన వాగులు ప్రవహిస్తున్నాయి. ఆ వాగులను రకరకాల చెట్లు, సంతాన వృక్షాలు, పుష్పాలు కప్పబడిన దట్టమైన పొదరిళ్లు ఆవరించి ప్రకృతి సౌందర్యాన్ని మరింతగా ఇనుమడింపజేస్తున్నాయి. తదనంతరం హనుమంతుల వారు అత్యంత అందమైన పర్వతాల్లో ఒక్కటై మేఘంలాగా కనిపిస్తున్న ఎత్తైన శిఖరాలతో కూడుకున్న ఒక పర్వత రాజ్యాన్ని చూశారు. ఆ పర్వతం నివాసయోగ్యమైన గృహాలతో కూడుకున్నదై నానా రకాల వృక్షాల సముదాయంచే ఆవరించబడి భాసిస్తున్నది. దుష్టుడైన రావణుడి అశోకవనం సంపంగి చెట్లు, చందాన వృక్షాలు, పొగడ చెట్లతో అందంగా అల్లారుతూ ఉన్నది. గొప్ప బాహువులు గల హనుమంతుల వారు విరబూసిన కొమ్మలతో కూడుకుంది, అందమైన లేత చిగుర్లే అలంకారాలుగా కలది, గుబురుగా ఉన్న ఆకులతో కూడుకుందైన ఒక సింసుప వృక్షాన్ని ఎక్కి ఇలా ఆలోచించసాగారు. బహుశా ఇక్కడ రాముల వారిని చూడాలని ఏకైక ఆలోచనలో మునిగిపోయి దుఃఖిస్తూ అటూ ఇటూ పచార్లు చేస్తున్న సీతామాతను అనుకోకుండా చూడగలనేమో. రాముల వారి గురించి ఆలోచన వలన కలిగిన దుఃఖంచే కృషించినది, లేడి కన్నుల వంటి కన్నులు గలది, పూజ్యురాలు, అరణ్య జీవిత కష్టాలకు అలవాటు పడినదైన సీతామాత ఈ వనానికి రావచ్చు. ఈ విధంగా మహాత్ముడైన హనుమంతుల వారు ఆలోచిస్తూ సీతామాత రాకకై నిరీక్షిస్తూ విరబూసిన దట్టమైన ఆకులు ఉన్న కొమ్మ మీద నక్కి దాక్కుని నలువంకల నిశితంగా పరికించసాగారు. ఆ అశోకవనం నందనవనానికి దీటైనదిగా భాసిస్తోంది. ఆ వనం రకరకాల మృగాలతో, పక్షులతో కూడినదై నివాసయోగ్యమైన అందమైన మేడలు, భవనాలతో మరింత శోభయమానంగా విరాజిల్లుతోంది. కోకిలల కలకల ధ్వనులు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఆ వనంలో పలుచోట్ల రకరకాలైన ఆసనాలు, అత్యంత విలువైన తివాచీలు అమర్చబడి ఉన్నాయి. అక్కడక్కడ నిర్మితమైన భూగ్రహాలు ఆ వన సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేస్తున్నాయి. మనుషుల శోకాన్ని తొలగిస్తూ ఉండడం వలన ఆ వనానికి అశోకవనం అనే పేరు సార్థకమై ఉప్పారుతోంది. ఈ దృశ్యమంతా సింసుపా వృక్షం మీద కూర్చున్న హనుమంతుల వారు గమనించసాగారు. ఇక్కడితో సుందరకాండ 5వ భాగం పూర్తయింది. మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం. బై ఫ్రెండ్స్.